హాయ్ అండి. ఈరోజు అయితే నేను అటుకులతోటి ఉప్మా చేస్తున్నా. ముందుగా ఒక హాఫ్ కేజీ అటుకులు తీసుకుంటున్నా. నేనైతే పుదీనా, కల్లిమాకు, కొత్తిమీర 3 కలిపి కచ్చపచ్చ రుబ్బి పెట్టుకున్నా, నీట్గా కడిగేసి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. దాంట్లో ఒక 3 చెంచాల నూనె పోసుకొని, సగం చెంచా ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం అవి వేగేదాకా ఉంచుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చీలు వేసి అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి మంచిగా. ఇప్పుడైతే ఇక్కడ అటుకులు తీసుకున్నా కదా, దాంట్లో నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ప్లెయిన్ అటుకులు ఉప్మా వేస్తే మనకైనా పిల్లలకైనా తినాలనిపించదు. ఇట్లా మంచిగా పుదీనా, కొత్తిమీర, కల్మాకు అన్నీ వేసుకోవచ్చు, ఏదన్నా ఒకటి ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పుదీనా, కల్మాకు, కొత్తిమీర పేస్టు, ఒక చెంచా ఉప్పు తగినంత వేసుకోవాలి, మీకు సరిపడా వేసుకొని అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. కలిపి ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ వేగనియాలి. ఇట్లా వేస్తే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలైనా మనకైనా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంటుంది. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నానబెట్టి కొన్ని అటుకులు నీళ్ళని వంపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అంతా చూపిస్తున్న విధంగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఇడ్లీ, దోశ ఇవన్నీ రోజు అవేనా అని తినాలని కొంచెం బోరు కొట్టినప్పుడు ఇట్లా మధ్యలో ఇలాంటివి వేసుకుంటే చాలా బాగా తినబుద్ధి అవుతుంది. ఇట్లా చూపిస్తున్న విధంగా అంత మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 4-5 నిమిషాలు సిమ్లో పెట్టి కొంచెం మగ్గనియాలి. చూడండి, ఇప్పుడైతే అటుకులు ఉప్మా రెడీ అయింది. నేనైతే ఒక 4 సరిపడా చేస్తున్నా. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. లాస్ట్ అయిపోయింది. చూడండి, అటుకులు ఉప్మా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నిమ్మరసం పిండేసుకొని పెట్టేసుకోవాలి. చాలా నచ్చితే లైక్ చేయండి. బాయ్ మరి.